ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి. మరి కూటమి ప్రభుత్వం ఉంది. మీ కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి అని స్వయంగా మళ్ళీ అదే ప్రధానమంత్రి కూటమి నాయకుడికి ఆయన లెటర్ రాశారు. అలాగే అపాయింట్మెంట్ అడిగారు. ఇస్తారా? నమస్తే సార్. మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు నాయకులకు, అదేవిధంగా మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు యాక్చువల్ గా మనం డిబేట్ కార్యక్రమం కాబట్టి కొన్ని నిజాలని మనం ప్రస్తావించాలా. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థల్లో మీరు కనుక గమనించినట్లయితే ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నాయకుడి దగ్గర ఒక కండవా కప్పించుకొని మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళము అని చెప్పుకునేటువంటి సాంప్రదాయం అయితే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. రెండో విషయం వచ్చేటప్పటికే మీకు ఈరోజు పార్టీలు మారటం కూడా అదే భాగం. అట్లాగే అసలు ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నం పూర్తిగా మారిందని కూడా నేను అనను, కానీ మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది ఆయనకేం తెలియదు. ఈరోజు మనం కనుక చూసినట్టయితే ఉదాహరణగా ఆయన వినుకొండ వెళ్ళాడు. వాస్తవంగా వినుకొండ వెళ్తూ ఉంటే దారి పొదుగుతా జనం ఉన్నారు, వెహికల్స్ వేసుకెళ్ళావు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకని వెళ్ళలేకపోయావు అంటే ఆ రోజున నీకున్న థ్రెట్ ఇవాళ ఏమైంది అంటే నువ్వేంటి ప్రజల మధ్యకి రావటానికి ఇష్టపడల. ఆ అహంకారపూరితమైనటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో నువ్వు సాగించినటువంటి యొక్క పరిపాలన అంత అహంకారపూర్తిగా నువ్వు సాగించావు. రెండో విషయం ఏంటంటే అంటే నీకు తెలియదా, నీ ప్రభుత్వంలో నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలంలో సామాన్య ప్రజలు కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనప్పటికీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడానికి కూడా భయపడేంతగా నువ్వు ప్రజల్ని భయపెట్టి ప్రజల్ని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసి ఏ సందర్భం వస్తే కేసులు పెడతారో ఇబ్బంది పెడతారో అనేటువంటి భయం కలిగించి పరిపాలన చేసినటువంటి మనిషివి నువ్వు సాగించినటువంటి ఆ దాష్టికానికన్నా ఈరోజు ఎక్కువేం జరగట్లేదు. అయితే అట్లా అని దాడులు జరగటం కానీ, ఈ యొక్క హత్య రాజకీయాలు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఎవ్వరం సమర్థించం. ఇప్పుడు ఉదాహరణకి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అంటే గతంలో మీ వల్ల ఇబ్బంది పడి, మీ వల్ల నష్టపోయి, మీ వలన ఇబ్బందులు అంటే ఏంటి, కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఇవన్నీ భరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రోజున మీ మీద తిరగబడుతున్నారు. మీరు అది అర్థం చేసుకోవాలా. అంటే మీరు సామెత ఉంది ఏంటంటే ఎంత అనిస్తే అంత ఉవ్వెత్తున పైకి లేస్తుంది. అలాగే మీరు ప్రజల్ని ఆ రకంగా ఆ అణచివేత కార్యక్రమం మీరు ఏదైతే చేశారో అదంతా ఈ రోజున ఉవ్వెత్తున లేస్తోంది. అది ఒక ఉప్పెనలా వచ్చి మిమ్మల్ని తాగుతోంది, మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే వాస్తవంగా ఈ యొక్క హత్యలు జరిగినా లేదు, ఇందాక మనం అనుకున్నట్లే వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి కక్షలు, కార్పణ్యాలు లేదా వ్యక్తిగతమైనటువంటి కక్షల ద్వారా జరిగేటువంటి వాటిని ఈ రోజున ఏదో ఒక సందర్భంలో అంటే అసాంఘిక కార్యకలాపాలు చేసే ప్రతి వారు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి వారు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఏదో ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళటం, ఒక కండవా కప్పించుకోవటం, ఆయన పక్కన ఒక ఫోటో దిగటం, దాన్ని తీసుకుపోయి ఒక పోలీసుల దగ్గర కానివ్వండి లేదా మిగతా వ్యవస్థల్లో దాన్ని చూపించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి వ్యవస్థ ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మనము సహజంగా ఏ విషయంలో అయినా ట్రాక్ రికార్డుని మనం పరిశీలిస్తాం. ఈ క్రమంలో
ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పాలన సాగించింది, ఈ రోజున ఎలా సాగిస్తున్నది అనే దానికి ఇవాళ ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు నిన్నదాకా పడ్డ యొక్క బాధలని బయటకి వెళ్ళగక్కటంలో భాగమే ఇటువంటి దాడులు జరగటం. కాబట్టి వీటిని మీరేదో బూచిగా చూపించి ఏదో చేయాలనుకుంటే సాధ్యపడేది కాదు. అదేవిధంగా మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో నేను ఇన్ని తప్పులు చేశానా, ఇన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలు, ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు నా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి చేశారా అనేది నువ్వు తెలుసుకొని వాటన్నింటినీ చక్కదిద్దుకుంటూ ఉంటే భవిష్యత్తులో అయినా నీకు ఏదైనా అవకాశం వస్తుంది తప్ప ఈ విధమైనటువంటి వ్యవస్థ వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము కలగదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే కోరేది ఏమంటే, ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి ఏం కావాలి, ప్రజల కోసం పోరాడండి. ప్రజల కోసం మీరు ధర్నాలు చేయండి, తప్పులేదు. మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తామంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించో, అదేవిధంగా కావాల్సిన ప్రాజెక్టుల గురించో మీరు వెళ్ళి ధర్నా చేసి అవి సాధించడానికి ప్రయత్నం చేయండి. మీరేం చెబుతున్నారు, మోదీ గారితో నాకేదో అనుబంధం ఉందని మీరే కాదు రాష్ట్రం అంతా కూడా అనుకుంటున్నారు. కానీ మోదీ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ అంశాల వారీగా ఉండేటువంటి మద్దతులే తప్ప, అంటే ప్రభుత్వానికి ఉండేటువంటి సహాయ సహకారాలే తప్ప అక్కడేమీ వ్యక్తిగతం ఉండదు. అందుకని అయినా మీరు ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఈ రోజున వెనుకబడి ఉన్నాం, నిధులు కావాలి. మీరు ఆ నిధుల కోసం ధర్నా చేయండి. మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం, అందరం కలిసి చేద్దాం. మీకున్న పలుకుబడిని ఉపయోగించి మా నాయకత్వం దగ్గర మీరు నిధులు తేవటానికి ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించి రాబోయే కాలంలో అయినా మీకేదైనా అవకాశం కల్పించడానికి ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఇటువంటి హత్య రాజకీయాల వల్ల లేకపోతే హత్యలను అర్థం పెట్టుకొని రాజకీయాలు పనికిరావు ఎప్పుడు కూడా. ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదని, ఈ యొక్క సంస్కృతిని పోగొట్టాలని, అదేవిధంగా మా మిత్రపక్షం అధికారంలో అందరం ఉన్నాం, మేము కూడా ఏం కోరుకుంటున్నాము అంటే ఒకళ్ళకొకళ్ళు ఇటువంటి హత్య రాజకీయాల్ని మనం ఎప్పటికీ గతంలో ప్రోత్సహించలేదు, కానీ భవిష్యత్తులో కూడా ప్రోత్సహించకుండా నిష్పక్షపాతంగా ఎవరైతే దోషి ఉన్నారో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలా, అతన్ని శిక్షించాలా. తద్వారా ప్రజలకి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం, ఒక పాలనను అందిస్తామనేటువంటి నమ్మకాన్ని కూడా మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజున ఉందని నేను ఈ సందర్భంగా ఈ యొక్క డిబేట్ ద్వారా విఠల్ గారు ఒకటేంటంటే, ఆల్రెడీ ఎవరైతే